హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి అనుకున్న వాళ్ళకి, అలాగే కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంచుకోవాలి అనుకున్న వాళ్ళకి, వెయిట్ లాస్కి ట్రై చేసే వాళ్ళకి ఎంతో ఆరోగ్యకరమైన జొన్న పరాఠా. ఇది చేసుకోవడం చాలా ఈజీ. అదే కాకుండా మనకు చాలాసేపటి వరకు కూడా సాఫ్ట్గా, ఎప్పుడు తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఈ పరాటాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి పిండి జల్లించుకోవడానికి ఒక జల్లెడని తీసుకోవాలి. దీనిలో 1 కప్పు జొన్న పిండి, 1/2 కప్పు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకొని శుభ్రంగా జల్లించుకోవాలి. ఇలా జొన్న పిండిలో గోధుమ పిండి కలపడం వల్ల మనకి పరాటాలు విరిగిపోకుండా వస్తాయి. ఇలా జల్లించుకున్న పిండిలో 1 కప్పు మెంతి కూరని తీసుకుంటున్నాను. ఇలా సన్నగా కట్ చేసి, మనం ఈ ప్లేస్లో పాలకూరను కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది యాడ్ చేసుకోండి. దీనిలో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూను ధనియాల పౌడరు, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర పౌడరు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు కానీ లేదా దంచిన పచ్చిమిరపకాయ పేస్ట్ కానీ వేసుకోవాలి. వీటితో పాటు 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం. నేను చాలా తక్కువగా వేస్తున్నానండి కారం ఇక్కడ. మీరు తినే కారాన్ని బట్టి క్వాంటిటీ పెంచుకోండి. దీనిలో 3 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు తీసుకొని యాడ్ చేస్తున్నాను. పరోటాలో నువ్వులు చాలా టేస్ట్ని ఇస్తాయండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల పరాఠాలు చాలాసేపటి వరకు సాఫ్ట్గా ఉంటాయి. మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేటట్లు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దానిలో 1/4 కప్పు వరకు పెరుగు తీసుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. నేను ఫస్ట్ ఒక 1/2 కప్పు పెరుగు వరకు వేసి కలుపుతున్నాను. మన కన్సిస్టెన్సీని బట్టి తర్వాత మిగిలిన పెరుగు కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. నాకు 1/4 కప్పు పెరుగు కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు గనుక బాగా గట్టిగా అనిపిస్తే ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి కలుపుకోండి. ఒకవేళ పల్చగా అనిపిస్తే 2 టేబుల్ స్పూన్ల జొన్న పిండి కానీ గోధుమ పిండి కానీ యాడ్ చేసుకోండి. ఫైనల్గా ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల శనగపిండి యాడ్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఈ శనగపిండి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా శనగపిండి వేసి ట్రై చేయండి. ఈ పిండి కన్సిస్టెన్సీ సాఫ్ట్గా ఉండొద్దండి, కొద్దిగా థిక్గానే ఉండాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తున్నట్లు ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న పిండిని మనకు సెట్ అవ్వడానికి పక్కన ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఇమీడియట్గా పరాఠాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి ఒక ముద్ద తీసి ఇలా రౌండ్గా చేసుకోవాలి. దీనిని పొడి జొన్న పిండిలో 2 వైపులా అద్దుకొని దాన్ని పరోటాలాగా వత్తుకోవాలి. పరాటా చేసేటప్పుడు మీకు కనుక అంటుకుంటుంది అనుకుంటే కొద్దిగా పొడిపిండి చల్లుకొని పరాటాలాగా వత్తుకోవాలి. పరాటా మరీ పల్చగా కూడా ఉండదండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న థిక్నెస్లో ఉంటే సరిపోతుంది. మనకు పరాటా రౌండ్గా రాకపోతే మనము ఇలా బాక్స్ మూత కానీ లేదంటే ఏదైనా డబ్బా మూత కానీ పెట్టి రౌండ్గా కట్ చేసుకోవచ్చు. చూడండి, మన పరాఠా రెడీ అయిపోయింది. నేను దీనిపైన గార్నిష్ కోసము ఇంకొన్ని నువ్వులు అద్దుతున్నాను. పిల్లలు కూడా చూస్తే ఇష్టంగా తింటారు కదా, తెల్ల తెల్లగా కనిపిస్తూ ఉంటే. ఈ నువ్వులు దానికి అంటుకోవడానికి అప్పడాల కర్రతో ఒకసారి ప్రెస్ చేశాను.
ఇలా చేస్తే నువ్వులు రాలిపోకుండా ఉంటాయి మనము కాల్చేటప్పుడు కూడా. చూడండి, రెండో పరాటా కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా చేసుకున్న పరాఠాలని పాన్ను వేడైన తరువాత చూడండి, ఈ థిక్నెస్ ఉండాలి పరాఠా. పాన్ మీద వేసుకొని రెండు వైపులా 50% వరకు కాల్చుకోవాలి. ఫస్టే నెయ్యి కానీ నూనె కానీ వేస్తే వెంటనే కలర్ వచ్చేస్తాయి, పరాఠాలు సరిగ్గా కాలవు. అందుకని రెండు వైపులా తిప్పుకుంటూ ఇలా నిదానంగా రెండు వైపులా కూడా 50% కాలే వరకు బాగా కాల్చుకోవాలి. ఇక్కడ చూడండి, కొద్దిగా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది కదా పరాటా. ఈ టైంలో ఆయిల్ కానీ లేదంటే కనుక నెయ్యి కానీ యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ కొలెస్ట్రాల్తో బాధపడే వాళ్ళు నెయ్యిని ఆయిల్ని స్కిప్ చేసేయండి. ఇలా రెండు వైపులా ఆయిల్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు పరాటాని కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న పరాటాని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, రెండవ పరాటా కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇది షుగర్ కంట్రోల్లో ఉండాలి అనుకునే వాళ్ళకి, అలాగే డైట్ చేసే వాళ్ళకి, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. డైట్ చేసేవాళ్ళు, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు మాత్రము ఈ ఆయిల్ని స్కిప్ చేసి ప్రిపేర్ చేసుకోండి. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.